మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. ఈరోజు దౌలతాబాద్ గ్రామంలో ఉన్నాము. కొంతకాలం క్రితం వరకు ఈ గ్రామంలో ఇంచుమించు 40 మంది చేనేత కార్మికులు పనిచేసేవారు. వారు నేసిన చేనేత చీరలు చాలా విరివిగా అందరూ కొనుక్కుని ఉపయోగిస్తూ ఉండేవారు. కాలం మారిన కొద్దీ పరిస్థితులు మారాయి. వారు నేసిన చేనేత చీరలకి డిమాండ్ తగ్గింది. దాన్ని కట్టుకునేవారు కూడా కనుమరుగవుతున్నారు. కానీ ప్రస్తుతం ఈ గ్రామంలో 10 మంది చేనేత కార్మికులు ఇంకా చేనేత చీరలు చేస్తున్నారు, నూలు చీరలు చేస్తున్నారు. అలాంటి ఒక చేనేత కార్మికుల కుటుంబం దగ్గర మనం ఇప్పుడు ఉన్నాము. నా పేరు రాములు. మీ పేరు రాములు? రాములు వేసి ఇక్కడనే అమ్ముకుంటాం. నారాయణపేట నుంచి మాలు తీసుకొని వస్తాం. ఇంత మద్బూదు ఇంత దుడ్డు ఎవరు లేరు ఇక్కడ. దాల్తాబాద్ అంటే ఏక నంబర్ ఆనాడుకోలేదు. 100 ఏళ్ళ కొద్ది కూడా అప్పుడు 30-40 రూపాయలకు పెట్టే ఉన్నప్పుడు సంధి కూడా నేస్తూనే ఉన్నాం. ఇప్పటికీ నేస్తూనే ఉంటాం. ఇప్పుడు కావాల్సిన వాళ్ళు వస్తారు, మాకు కావాల్సిన చీర ఉండే కొనుగోండి, మళ్ళీ లేకపోతే ఒక 10 రోజులు 24 కాడ నుంచి కొనుగోండి. ఇట్లా మాలు తెచ్చి మేము అన్నీ రెడీ చేస్తాం. ఇది చూడు 1200-1300 అంటాం ఈ చీర. ఇంకో సింపుల్ కావాలంటే 2 చీరలకు 800-900 పడుతుంది. మా కూలి ఏం లేదు, 300-400 వస్తుంది. 2-3 కష్టం చేస్తే. ఎన్ని రోజులు పడుతుంది? ఇది ఒక చీర 4 దినాలు పడుతుంది. 4 దినాలు. వారానికి 2 అవుతాయి 2 చీరలు. ఏమంటే ఇక పసాబ్ ఉండదు అది అని నేస్తున్నాం, బతుకుతున్నాం అంతే. మా బతుకుదేది ఏం లేదు. ఏం చేస్తాడు, తెల్ల తీసుకొని వస్తాడు. కలర్ మాకు కలర్ కావాలి, కలర్ ఆడేసి ఇస్తాడు. ఇప్పుడు మనం తెల్లది ఎంత పడుతుందో మళ్ళా కలర్కు మళ్ళీ అన్ని పైసలు డబల్ పైసలు పడుతుంది మాకు. ఒక వెయ్యి పెట్టున్నా అంటే మళ్ళీ 2000 కలర్ తీసుకొని మేము నేసేయాలి. ఇక అన్ని నేస్తే కూడా ఏమంటే కూలి గిట్టుబడి పని ఏదో ఉండదు పర్సెంట్ అని అదే నేస్తున్నాం. సొంత వృత్తి కాబట్టి అప్పటి నుంచి కొనసాగిస్తాం. మా తాతల కాడ నుంచి మా నాయన కాడ నుంచి ఇదే నడిపిస్తున్నాం. ఇది ఆలుమగలు కలిపి చేస్తే ఒక వారం రోజులు పడుతుంది. ఇప్పుడు ఆమె సర్వ్ చేయాలి. ఇప్పుడు ఇది కంటే ఆమె చుట్టాలి, మేము ఉన్నది సర్వ్ చేసి కలిసి మేము నెయ్యాలి ఇట్లా. ఓకే. ఇప్పుడు ఈ చీర ప్రత్యేకత ఏంటి? ఈ చీర అంచు ఉన్నది కదా, ఈ అంచు ఇక్కడే చేస్తారా వేరే ఇక్కడ ఈ ఊర్లోనే ఇలాంటి అంచు? ఇదే మేము చేస్తాం. ఇది వేరే ఎవరు చేయాలి. ఇది దొట్టాల్లో చీర అంటే ఫేమస్ అంటారు. వాళ్ళంటే 4 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు గట్టిగా ఉంటుంది మాకు. ఇట్లా అంటే చూసుకుంటారు. చాలా గట్టిగా నాణ్యంగా ఉంది. ఎవరు నేరు, అందుకొరకే మేమే నేస్తాం. ఇక్కడికి వచ్చి కొన్ని పోతాం, మేము పట్టుక తిరగం. వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు గీసేరే కావాలి. ఇట్లా ఉండాలి మాకు స్టాండర్డ్. ఇది ఒక సిగ్నేచర్. ఇది ఆనాడు కూడా దౌలతాబాద్ అనేది చాలా ఇచ్చింది. అంటే అంచు ఇలా ఉండి ఇలా గళ్ళు గళ్ళుగా ఉండేది దౌలతాబాద్. అట్లా ఇది ఇక్కడ ప్లెయిన్ కలర్ ఉండేది అనుకో. ఇప్పుడు మిషన్ మీద తయారొస్తాయి ఇట్లా మిషన్. ఆ మిషన్ కు ఈ మిషన్ కి చాలా ఆస్మానే కథకు ఉంటుంది. ఇది అనేది గట్టిగా లేకుంటుంది ఇట్లాంటి. ఈ నూలుని నారాయణపేట నుంచి తీసుకుని వచ్చి కావాల్సిన రంగుల్లో తీసుకుని వచ్చి దీనికంతా ఇలా అమర్చుకుంటారు. తర్వాత ఇక్కడ కూర్చుని ఈ చేనేత మగ్గం ద్వారా ఆలుమగలు కలిసి ఈ చీరని నేస్తారు. ఈ దౌలతాబాద్ చీరల ప్రత్యేకత దానికి ఉండే బార్డరు, ఈ గళ్ళ డిజైన్. ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ డిజైన్ మారదు, రంగులు మారుతాయి కానీ డిజైన్ మారదు. సో ఇది ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన దౌలతాబాద్ చీరగా ఒకప్పుడు దీనికి పేరుండింది. అయితే రాను రాను నూలు చీరలు, ముఖ్యంగా చేనేతతో చేసిన నూలు చీరలకి డిమాండ్ తగ్గడంతో ఈ గ్రామంలో చాలామంది ఈ వృత్తిని మానుకున్నారు. ఇప్పుడు రాములు గారి కుటుంబంలో కూడా ఆయన వారి కొడుకు చేస్తున్నారు తప్ప వారి మనవలు మిగతా వారు ఈ వృత్తిలోకి రాలేదు. ఇలాంటి ఒక కళని, ఇలాంటి ఒక చేనేత వృత్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన సమాజానికి ఉన్నది. ఇలాంటి చేనేత చీరలను కట్టుకుని కొంచెం ఖరీదైనా సరే ఈ రకమైన చేనేత కార్మికులకి చేయూతనివ్వాల్సిన అవసరము మనందరికీ ఉన్నది. అప్పుడే మనకుండే కళలని, మనకుండే రకరకాల వృత్తుల్ని పోషించుకుంటాము. లేకపోతే ఇవి అంతరించిపోయే ప్రమాదం ఉన్నది. ఈ రకమైన చీరలను కొనండి. చేతి కళాకారులకి, చేనేత కార్మికులకి చేయూతనిస్తారని మీరందరూ ఇందులో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాను.